మా ఫ్రెండ్ చేస్తుందండి. మీ ఫ్రెండ్ చేస్తుందా? ఓకే, మరి పిలిచేద్దామా మీ ఫ్రెండ్ ని? సురేఖ. సురేఖ గారు హాయ్ అండి, వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు మా వ్యూస్ కోసం ఏం చేయబోతున్నారు మీరు? కిచిడి అండి. కిచిడి. ఏం కిచిడి? సాబ్దాన్ కిచిడి. ఓకే వ్యూయర్స్, మరి సురేఖ గారు వచ్చేసి మనందరి కోసం సాబ్దానా కిచిడి చేస్తారంట. సాబ్దానా కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో వారిని అడిగి తెలుసుకుందాం. సాబ్దాన్ అండి, సాల్ట్, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పల్లీల పౌడరు, ఆయిల్. మరి వ్యూయర్స్ చూసారు కదా, సాబ్దానా కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలి సురేఖ గారు? ఫస్ట్ ముందుగా పెట్టాలండి. పాన్ అంటే సాబ్దానా కిచిడి చేయాలి రాత్రి నైట్ నానబెట్టాలండి. ఓకే, నానబెట్టింది. ఓకే ఓకే. సో వ్యూయర్స్, మీరు సాబ్దానా కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి అని మార్నింగ్ అనుకున్నారంటే బిఫోర్ డే నైట్ ఏం చేస్తారంటే నానబెట్టుకోవడం. ఎలా అండి అంటే వాటర్ తీసేసేయాలి. వాటర్ తీసేసి కొద్దిగా గంట అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ పైన వాటర్ వేసేసేయాలి. నైస్ నైస్. సో వాటర్ లో ముంచేసి కొంతసేపు అయ్యాక తీసేసి వాటర్ మొత్తం వడవార్చాక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. హాఫ్ అన్ అవర్ వాటర్ లో ఉంచేసి వాటర్ ని వడవార్చేసి ఈ విధంగా మనకి వచ్చేటట్టు చేసేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందా? అంతే కదా, అంతే. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము? ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో సాబ్దానా చేసుకోవాలంటే ముందు రోజు నైట్ మాత్రమే నానబెట్టుకోవాలి. సో ప్యాన్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్. సో సాబ్దానా కిచిడికి వెరీ ఇంట్రెస్టింగ్. కిచిడిలో కూడా ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. సాబ్దానా అంటే కొంచెం అందరూ ఎక్కువగా చెయ్యరు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందా? ఆయిల్ దీనికి ఎక్కువనే ఉండాలి. ఓహో, సాబ్దానా కిచిడి అదే అనుకున్నాను. ఏంటి సురేఖ గారు టెన్షన్ లో ఆయిల్ ఎక్కువ వేస్తున్నారే? కాదు కాదు, అస్సలే కాదండి. సాబ్దానా కిచిడికి ఆయిల్ ఉంటేనే మంచిగా ఎక్కువ పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఆయిల్ వేడి, జీలకర్ర. సో ఆయిల్ తర్వాత జీలకర్ర. నెక్స్ట్ కలిపేసి. ఓకే, సాబ్దానా కొద్దిగా వేడి కావాలి. ఓకే సురేఖ గారు, ఏంటి సురేఖ గారు హాబీస్ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఇలా రోజు కిచిడీలు చేస్తూ ఉంటారా అందరినీ, లేకపోతే మంచిగా కిచిడి చేసేస్తారా? ఏం లేదండి. ఓకే, హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఓకే, సో కిచిడి ఇది చెయ్యాలి అని ఎవరైనా చెప్పారా? మీరే ట్రై చేశారా? పేపర్ చూసారా? మా కర్ణాటకలో స్పెషల్ అండి ఇది. ఆగస్టులో శ్రావణంలో ఇది ఒక్క పూటనే తింటారు, అన్నం తినారు మళ్ళీ. ఓకే నైస్. సో మీది కర్ణాటకనా? ఓహో, అయితే కన్నడ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. తెలుగు వచ్చి కదండి, కన్నడ రాదు. సో అయితే సురేఖ గారు చెప్పింది ఏంటంటే కర్ణాటక అని చెప్పారు. బట్ కర్ణాటకలో ఎక్కువగా ఉపవాసం ఉన్నప్పుడు, ఫాస్టింగ్ చేసినప్పుడు తింటూ ఉంటారు అనమాట. సో ఈ రోజు మనందరి కోసం తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ జీలకర్ర అయితే పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఎస్, కొందరేమో స్వీట్ చేసుకుంటారు సాబ్దానాతో, కొందరు ఇలా బజ్జీ కూడా చేస్తారు. బజ్జీ కూడా. నెక్స్ట్ టైం అయితే సురేఖ గారితో బజ్జీలు చేయించుకుందాం, బట్ ఇప్పుడు కిచిడి మాత్రమే. ఎస్, నెక్స్ట్ ఏం చేయాలి? కరివేపాకు. సో పోపు వేసుకుంటున్నా. పోపులో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. కానీ ఒక్కొక్కసారి సాబ్దానా ఏంటంటే నానబెట్టే విధానంలో ప్రాబ్లం అవుతూ ఉంటుంది అందరికి. అక్కడ కరెక్ట్ గా నానబెట్టాలి. ఆ నానబెట్టే విధానంలోనే చాలా జాగ్రత్తగా ఉంటే టేస్టీ వచ్చేస్తుంది. సో కరివేపాకు కూడా వేసారు. నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్. ఎస్, పచ్చిమిర్చికి ఉప్పు కావాలి. మనం తినేటప్పుడు నోటికి ఉప్పు ఫస్ట్ తగిలే, బయట అదే కదా మనకి, కాబట్టి ఉప్పు రుచికి సరిపడా. అలా బాగానే నూనె మాత్రం ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కువ నూనె ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సాబ్దానా వేసేస్తారా? ఓహో, తీసుకుందామా? కలర్ మనకి వస్తుంది, పౌడర్ వేసేస్తారు. ఓహో, అంటే పసుపు వాడట్లేదు మనం? లేదు. నైస్, అంటే డిఫరెంట్ కలర్ఫుల్ కిచిడి, అంటే వైట్ కిచిడి అనమాట. బట్ కలర్ అనేది వస్తుంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో అప్పుడే కొంతసేపు ఆగి తెలుసుకుందాం. వేసేద్దామా?
వావ్, చూడండి చాలా పర్ఫెక్ట్గా మనకి నానిపోయాయి. ఎక్కువ నానలేదు, తక్కువ నానలేదు, లోపల గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా నానింది. సో వెళ్తుంటారండి కర్ణాటక అప్పుడప్పుడు? వెళ్తామండి, ఎప్పుడెప్పుడు హాలిడేస్ వెళ్తాము పిల్లల్ని తీసుకొని. ఎంతమంది పిల్లలు? 2 పాపలు 1 బాబు. 2 పాపలు 1 బాబు. ఓహో, సరిపడా అన్నారు. అంటే హ్యాపీగా అమ్మాయికి ఇష్టమైంది అబ్బాయికి, అబ్బాయికి కూడా అబ్బాయికి చేసి పెట్టేయచ్చు. సో వేసేసుకుందాం అంతా. ఇంకా కొద్దిగా వేసేసేయండి, సరిపోతుంది. అంటే కొత్త రకం కిచిడి కాబట్టి నేనే ఎక్కువ తినేస్తాను కాబట్టి సురేఖ గారు నా కోసం ఎక్కువగా చేసేస్తున్నారు. సో ఆయిల్ చూడండి అసలు లేదు కదా, సరిపోయింది ఆయిల్. అసలు ఈ టెక్స్చర్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. వైట్గా అదేదో థర్మల్ బాల్స్ ఉంటాయి కదా, ఆ లుక్ ఉంది అసలు. పసుపు వేయకపోవడం వల్ల మనకి కొంతమంది పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే ఇమీడియట్ ఏంటి ఆ కలర్ ఏంటి అంత టెంప్టింగ్ గా ఉంది, కొత్తగా అనిపిస్తుంది అని. పిల్లలకి చాలా ఇష్టం ఇది. ఎంత ఏజ్ ఉంటుంది మీ అబ్బాయి అమ్మాయిలకి? మా అమ్మాయికి 17 years, ఒక అమ్మాయికి 15 years, బాబు 10 years. ఓహో, హెల్ప్ చేస్తుంటారు అమ్మాయిలు? మరి చెయ్యరు, చేస్తుంటారు. అబ్బాయిలు చేస్తారా అమ్మాయిలు చేస్తారా? అమ్మాయిలు చేస్తారు. అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే తినడంలోనా చేయడంలోనా? చేస్తారండి. ఓకే, ఏం చేద్దాము? ఇది క్లోజ్ 5 minutes. 5 minutes అంటే మనకి సాబ్దాన్ అనేది కుక్. ఏంటి మీ అలవాట్లు ఏంటి? ఎలాంటి వంటలు ట్రై చేస్తూ ఉంటారు? వెరైటీ మొత్తం అన్ని రోజు వెరైటీ అయితే మరి సురేఖ గారికి మనం రెగ్యులర్ గా రావచ్చు అనమాట, ఎందుకంటే కొత్త వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా. సో మరి ఈ రోజు అయితే సాబ్దానా కిచిడి చేస్తున్నారు. ఫాస్టింగ్ టైంలో తినొచ్చు అని చెప్పారు. మీరు రెగ్యులర్ గా ఈ డిష్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారా? ఎప్పుడు చేస్తామండి, శ్రావణం మొత్తం, ఆగస్ట్ మొత్తం ఇదే వంట. ఓహో, అయితే శ్రావణంలో అసలు రాకండి, ఎందుకంటే రోజు ఇదే డిష్ పెడతారు కాబట్టి. శ్రావణం ఒక పూట ఇదే, ఈవినింగ్ మార్నింగ్ ఏం తినము, ఇదే ఈవినింగ్ ఇదే. సో అది హెల్త్ పరంగా కూడా పొద్దునంతా ఉపవాసం ఉండి లాస్ట్ లో ఇది తీసుకుంటే మంచిది, హెల్త్ కాన్షియస్, అలాగే ఒంటికి కూడా మంచిది. కానీ అక్కడ ఏదో ఇంగ్రీడియంట్ కనిపిస్తుంది, పల్లీల పొడి చేసి పెట్టుకోవాలి. సో ఎవరైనా సాబ్దానా కిచిడి చేసుకోవాలి అనుకున్నప్పుడు సాబ్దానాన్ని నానబెట్టేసి నైట్ పెట్టుకోవాలి. అలాగే మీకు మార్నింగ్ కొంచెం హడాడిగా ఉంటుంది కాబట్టి ప్రీ ప్లానింగ్ గా నైట్ ఏం చేస్తారంటే పల్లీని వేగించేసుకొని పొడి చేసి పెట్టుకొని రెడీగా ఉంటే మీరు సాబ్దానా కిచిడి అనేది ఎర్లీ మార్నింగ్ లో ఫాస్ట్ గా చేసుకోవచ్చు. అంటే ఇది జనరల్ గా టిఫిన్ గా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు మనకి టైం ఉంటే. ఓకే, స్నాక్ టైం కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా. ఓకే, వెరీ అసలు వైట్ అన్ని ఎల్లో చూస్తుంటాం పసుపు యాడ్ చేయడం వల్ల. ఈరోజు పసుపు యాడ్ చేయకుండా కొంచెం కొత్తదనంగా, కొంచెం క్రియేటివిటీ, కొత్త కలర్ అనమాట. నెక్స్ట్ పల్లీల పౌడర్ వేసి. ఓహో, ఎక్కువ పడుతుందా పల్లీల పొడి? ఇది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓహో ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది. సో పల్లీల పొడి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. కానీ దీనికి కష్టపడాల్సిన శ్రమపడాల్సిన ఏం లేదండి, ఫాస్ట్ అయిపోయింది. బట్ జాగ్రత్త, సగ్గు బియ్యం నానబెట్టే ఇందులోనే ఉంది టెక్నిక్ అంతా దాని. సో పల్లీల పొడి కూడా ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు కలర్ మారిపోతుంది మనకి, చేంజ్ అయిపోతుంది. వావ్, అసలు స్మెల్ కూడా పల్లీల పొడి వేసాం కదా, ఆ సగ్గు బియ్యం పచ్చిమిర్చి స్మెల్ అనేది పోపు వేసినప్పటి నుంచి గుమ అన్నమాట. అసలు ఎంత టకటకా మాట్లాడుతుందో అంతే టకటకా కూడా కలిపేస్తున్నారు. అంటే అమ్మాయిలకి బాక్సులు పెట్టి అబ్బాయికి బాక్స్ పెట్టి ఈ విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. అందుకే మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి వంటల్ని ట్రై చేస్తూ ఉండాలి. ఆబ్వియస్లీ మీరు అందరూ ట్రై చేస్తూ ఉంటారు నాకు తెలుసు. వావ్, ఫటాఫట్ అయిపోయింది. ఇంకో కొత్త వెరైటీ డిష్ అనమాట మనకి. టిఫిన్ కూడా దొరికింది వ్యూయర్స్ అందరికి. ఇంకొంచెం పడుతుందా? ఇంకొంచెం పడుతుంది. ఓకే, అంటే ఈ పొడి ఓన్లీ పల్లీలో యూస్ చేయాలా? పుట్నాలు ఓన్లీ పల్లీలు అయితేనే బాగుంటుంది అనమాట. పల్లీలు కొందరు తినని వాళ్ళు ఈ విధంగా పల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని కూడా తినవచ్చు. పల్లీలు వేసాక ఇంకా మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? అంతేనా? అంతే, బాయిల్లో తీసేసి కొత్తిమీర యాడ్ చేయాలి. సో అంతే అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, అసలు చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది మన సగ్గు బియ్యం కిచిడి అండి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ. ఫాస్టింగ్ టైంలో ఇంకా హ్యాపీగా హెల్దీ పరంగా ఆలోచించి కూడా తినొచ్చు సాబ్దానా కిచిడి. సో మీరు కూడా ఒక కొత్త రకం టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, అందుకే ప్రిపేర్ చేసి మీ డిష్లో యాడ్ చేసేసుకోండి.
సాబ్దానా కిచిడి. మరి ప్రాసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్, ఏం లేదండి, మీరు సాబ్దానా కిచిడి ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ ఏం చేస్తారంటే సాబుదానాని ఒక బౌల్లో వాటర్ వేసేసి, వాటర్ తర్వాత నెక్స్ట్ సగ్గుబియ్యం యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి వాటర్ని సపరేట్ చేసేసి ఒక బౌల్లోకి సగ్గుబియ్యంని తీసేసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చేస్తారు అనుకుంటారు కాబట్టి ఏం చేస్తారంటే పోపు వేయండి. ఆయిల్ వేసేసి ఆయిల్ తర్వాత జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి తర్వాత మనం కరివేపాకు, కొత్తిమీర, మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని పోపు చేసుకోండి. పోపు తర్వాత మనం చూడండి వ్యూవర్స్, ఏంటి అంటే మనం పసుపు వాడట్లేదు. డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ కలర్ టెక్స్చర్ కోసం పసుపుని అవాయిడ్ చేసేసి పోపు వేసుకున్నాక నానబెట్టిన సగ్గుబియ్యంని యాడ్ చేసేసుకుంటున్నాము. అలా నానబెట్టిన సగ్గుబియ్యంని యాడ్ చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేయాలి. హాఫ్టర్ కుకింగ్ ఏం చేస్తారంటే లిడ్ ఓపెన్ చేసేసి లిడ్ దాంట్లో పల్లీల పౌడర్ అండి, పల్లీని వేగించేసుకొని పల్లీల పౌడర్ యాడ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది అసలు మన కిచిడి, సాబ్దానా కిచిడి యమ్మీగా. సో మరి అయిందండి. మరి సురేఖ గారు ప్రాసెస్ అయితే మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. టేస్టింగ్ టైం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, బౌల్లో తీసేసుకుందాం. ప్రాసెస్ అయితే ఫటాఫట్ చెప్పాను, మరి రుచి కూడా చెప్పానండి. ఆగలేకపోతున్నాను. నైస్. నెక్స్ట్ ఏమే కొత్తిమీర యాడ్. ఎస్, కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా కలర్ఫుల్ అండ్ రుచి అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలండి, అయ్యో బాబోయ్ నాకు ఆకలేస్తుంది, తినాలని ఉంది, నోరు ఊరుతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సురేఖ గారు. ఎస్, పట్టేసుకోండి. అంటే మీరే తింటారా? మేము తినామండి. ఎస్, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి యస్, నేనైతే సాబ్దానా కిచిడిని టేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే నేను చెప్పాను కదండి ప్రొసీజర్, అలాగే సురేఖ గారు కూడా చేశారు కదా, ట్రై చేసేయండి. వావ్, చాలా బాగుందండి. మాటలు రావట్లేదు నిజంగానే. ఎందుకంటే సగ్గుబియ్యం బాగా మెత్తగా నానబెట్టే విధానంలో సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానిపోయి ఎక్కువగా పల్లీలు పొడి తగులుతూ కొంచెం కారంగా ఉప్పుగా చాలా టేస్టీగా ఉంది. మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఈవినింగ్ అయినా తినొచ్చు, మార్నింగ్ అయినా చేసుకొని తినొచ్చు. ఎస్పెషల్లీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీ అందరికీ కూడా ఒక మంచి రెసిపీ సగ్గుబియ్యం కిచిడి. మరి సురేఖ గారు అలాగే ససిజ గారు మన కోసం మంచి ట్రెడిషనల్ రెసిపీస్ ని పరిచయం చేశారు కదా. ఒకరు వచ్చేసి గోధుమ పిండి హల్వా, మరొకరు వచ్చేసి సగ్గుబియ్యం కిచిడి. చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఇలాంటి రెసిపీని మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు గీతా కృష్ణ వారి తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్, ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరి గీతా కృష్ణని ఒకసారి విజిట్ చేయండి. గీతా కృష్ణ వారికి 2 branches ఉన్నాయి, కొత్తపేటలో అలాగే పనామా గోదమ్స్ లో. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, చూసారు కదా, ఈ రోజు రుచి చూడులో 2 కూడా చాలా స్పెషల్ రెసిపీస్ అండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో కిచిడి అంటే సగ్గుబియ్యం కిచిడి అలాగే గోధుమ పిండి హల్వా ప్రిపేర్ చేసుకోండి. ఇది ఇవాల్టి రుచి చూడు కార్యక్రమం. అలాగే వ్యూవర్స్, మీరు రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఫోన్ చేయవలసిన నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.